చాలా మంది నుంచి వస్తున్నటువంటి ఆ మాట ఏంటంటే, ఈ ప్రభుత్వం కేవలం ప్రజలలో నానే విధంగా మాత్రం ప్రదర్శిస్తుంది. వీళ్ళకు ఒక విజన్ లేదు అనేటువంటి మాటను చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. మీ అంచనా ప్రకారం వీళ్ళు 4 గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే దాని యొక్క అమలు జరుగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా కరెంటుకు సంబంధించింది 200 యూనిట్లు నిన్నగాక మొన్న దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గ్యాస్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక ప్రవేశపెట్టడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నారు కానీ వైట్ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారనేటువంటి మాట చెప్పట్లేదు. ఇట్లా ఒక విజన్ అనేది లేదనేటువంటి మాట అంటున్నారు. మీ అంచనా ప్రకారం ఈ 80 రోజుల పాలన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే దేశానికే విజన్ లేదు. ఓకే, దేశానికి విజన్ ఉంటే రాష్ట్రానికి విజన్, దేశానికే లేదు. రాహుల్ గాంధీతో అంటే ఈ ప్రభుత్వం కానీ రాహుల్ గాంధీతో నేను 4 సార్లు కలవడం జరిగింది. ఆయనకు ఉండే విజన్ మొత్తం అభివృద్ధి మీద ఒక ఆల్టర్నేటివ్ ఉన్నది అని మనం అనుకోండి. నిజానికి ఈ చర్చల్లో రేవంత్ రెడ్డి గారి చర్చల్లో రాజ్యాంగాన్ని మీ యొక్క ప్రణాళికగా అంగీకరించి అదే మీ మేనిఫెస్టో. ప్రజాస్వామ్య పాలన, చట్టబద్ధ పాలన, న్యాయపూరితమైన ఒక సామాజిక న్యాయంతో కూడిన సమాజం, ఇది రాజ్యాంగంలో రాస్తుంది. ఈ రాజ్యాంగంలో రాస్తున్న దాన్ని మీ మేనిఫెస్టోగా పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీ ఏం మాట్లాడినా మీరు మాత్రం మేము రాజ్యాంగంలో ఉండే ఆ రాజ్యాంగ సభ ఏ విజన్ను సమాజానికి ఎటువంటి భారతదేశాన్ని ఆ విజన్కు మేము కట్టుబడి ఉంటామంటే చాలు వీళ్ళు. అది మనం చెప్పాం. సరే, రాహుల్ గాంధీ మాటల్లో ఇది కొంత మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి విజన్ రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అది స్వతంత్రమైన పార్టీ కాదు, అది రీజనల్ పార్టీ కాదు, అది ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి ఉండే విజనే ఇక్కడ ప్రాంతీయ పార్టీకి ఇక్కడ ఉండవలసి వస్తుంది. కానీ మాకంటూ స్వంత విజన్ అనడానికి సాధ్యం. తెలంగాణ వరకు అభివృద్ధిలో కొన్ని విషయాల్లో వీళ్ళకు స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఓవరాల్ విజన్ ఏదైతుందో అది దేశ స్థాయిలో రావాలి. భారతీయ జనతా పార్టీకి ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఏంటంటే భారతదేశాన్ని మను ధర్మశాస్త్రం ప్రకారం ఒక హిందూ సమాజంగా వాళ్ళకు ఒక విజన్ ఉంది. అది కరెక్టా కాదా వేరే విషయం. వాళ్ళు ఆ డైరెక్షన్లో తీసుకెళ్తున్నాడు, చాలా త్వరగా వాళ్ళు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి స్పష్టంగా హిందూ రాష్ట్రం కావాలని ఉంది. మిగతా రాజకీయ పార్టీకి ఏం కావాలనో తెలియదు కనుక వాళ్ళ కాడర్ ఇష్టమో కష్టం వచ్చి పడి చేస్తున్నారు. మనకి ఇటువంటి హిందూ రాష్ట్రం కావాలి, హిందూ రాష్ట్రం కావాలని. మిగతా పొలిటికల్ పార్టీస్ కాడర్ పనిచేయాలంటే కాడర్కు ఇన్స్పిరేషన్ ఉండాలి. ఇది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ప్రమాణం, అది రాహుల్ గాంధీ చెప్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రమాణం తీసుకొని రాజ్యాంగంలో ఆర్టికల్ 38 ఉంది, 39 ఉంది, ట్రైబల్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఉంది, షెడ్యూల్ 5 ఉంది, షెడ్యూల్ 6 ఉంది, తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. వీటిని అన్నింటినీ ఒకవేళ మీరు దాన్ని బేస్గా తీసుకోండి, మీరు ఒకవేళ పరిపాలిస్తే తప్పకుండా ఒక మెరుగైన సమాజం సాధ్యమే. కానీ చేయగలరా చేయలేరా పెట్టుబడిదారులు, తర్వాత ఈ దేశంలో ఉండే అటు సంపన్నులు ఎవరైతున్నారో వాళ్ళు చాలా బలం. మీడియా మొత్తం వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళే పార్టీల యొక్క దిశ నిర్దేశిస్తారు. మనమంతా ఇక్కడ మీతో మాట్లాడినట్టు కాదు కదా. మొత్తం ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి, అసలు వాళ్ళ పద్ధతి, వాళ్ళు మాట్లాడే పద్ధతి, యాంకర్స్ మాట్లాడే పద్ధతి, ఒక విషాదం. మా జనరేషన్కి మేము చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు ఈ దేశము ఒక విజను, ఒక ఇన్స్పిరేషను, ఒక పేట్రియాటిజం ఇవి ఉండేవి. కానీ ఇప్పుడు ఈ దశకు వచ్చి 70-75 ఏళ్ల తర్వాత చూస్తే మనకు ఒక ఏమిట్రా ఎక్కడ ప్రారంభం, ఎక్కడికి వచ్చాం, అసలు ఏంటి దేశం ఎక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఎక్కడ పోతుంది. అప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండే, ఒక ప్రజాస్వామ్య సమాజం. మేము 1993లో యునైటెడ్ నేషన్స్ ఆహ్వానం మీద పోతే కొన్ని దేశాల వాళ్ళతో కలిసి ఉన్నాం, లాటిన్ అమెరికన్. మా దేశంలో మేము ప్రధానమంత్రిని విమర్శించవచ్చు, మేము స్వతంత్రంగా రీసెర్చ్ చేయొచ్చు అంటే వాళ్ళు నమ్మలే. ఇంపాసిబుల్, అసలు మీ దేశంలో మీరు ప్రధానమంత్రిని ఏమనొచ్చునా చెప్పిన రాస్తామే వ్యాసాలు, ప్రధానమంత్రి విమర్శిస్తూ మేము రాస్తాము, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాస్తాము అంటే వాళ్ళు నమ్మలే. ఇవాళ మళ్ళీ మనము వాళ్ళని కలిస్తే ఆ మాట మనమే చెప్పలేము. మా ప్రధానమంత్రి విమర్శించని చెప్పలేము వాళ్ళు. కనుక మనం ఆ లాటిన్ అమెరికన్ ఆ దేశాల్లో వచ్చిన సంస్కృతి మన దేశానికి కూడా ఏదో ఒక రకంగా వచ్చింది. ఈ ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని, ప్రజాస్వామ్య విలువలు కాపాడబడుతున్నాయని, పత్రికా స్వేచ్ఛ ఉంటుందని, విశ్వవిద్యాలయాల్లో స్వేచ్ఛ ఉంటుందని, ఆ విజన్ ప్రకారం కనీసం కాంగ్రెస్ పార్టీ అది, ఎందుకంటే ఆ పార్టీ స్వాతంత్రానికి పోరాటంలో ఒక కీలక పాత్ర వహించింది కాబట్టి ఆ దిశగా వెళితే మనం సంతోషిస్తాం, లేకపోతే పోరాడుతాం.
ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకా ఇప్పటి వరకు లేడు. ఈ ప్రభుత్వం ఏర్పడి 80 రోజులుగా వస్తున్నా కానీ ఇంకా కొన్ని మినిస్టర్లు అయితే మిగిలి ఉన్నాయి. కానీ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా మీరు కూడా దాదాపు 5-6 దశాబ్దాలుగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నారు. మీరు చాలామంది విద్యార్థులను మంచి ప్రయోజకులను చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గురించి ఏమన్నా అక్కడ డిస్కషన్ జరిగిందా అని? బహుశా ఆయన ఎడ్యుకేషను చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో అనుకుని తన దగ్గర పెట్టుకున్నాడు. బహుశా దాని కొరకని ఒక ప్రాపరు వ్యక్తి చూస్తున్నారేమో. అందుకని నేను తొందరపడి విద్యా దాన్ని ఎవరికి ఇవ్వలేదు అనుకుంటున్నాము. బహుశా దాని గురించి ఆలోచిస్తున్నారని అనుకుంటాము. రెండవది ఏమిటంటే వాళ్ళు కొన్ని పోర్ట్ఫోలియోస్ను పార్లమెంట్ ఎన్నికల దాకా ఇవ్వరు. ఎందుకంటే ఈ చాలామంది అమ్ముడు పోయే సరికే ఇది ఈ పార్టీ కాదు ఆ పార్టీ, ఎవడు ఎప్పుడు ఎక్కడ పోతాడు ఏ పార్టీ ఉంటే మనం ఈ గత 2 నెలలుగా చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు ఆ పార్టీకి ఆ పార్టీ వాడు బీజేపీ వాడు ఈ పార్టీకి. ఏమి రాజకీయ నాయకులు, ఇదేమి రాజకీయ వ్యవస్థ? రాజకీయ నాయకుడు అంటూ ఓ పార్టీకి సభ్యుడైతే జీవితకాలం అంతా ఆ పార్టీకే కట్టుబడి వాడికి ఎంతకాలం పవర్ కావాలి, వాళ్ళ పిల్లలకు పవర్ కావాలని వాడు మర్నాడు ఒక పార్టీలో జాయిన్ అవుతున్నాడు, ఆ పార్టీలో సీటు దొరుకుతుందంటే మారుతున్నాడు, మారితే అక్కడ దొరికి ఇంకో పార్టీకి పోతున్నాడు. ఇది ఎంత అసలు ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థన? లేక రాజకీయ నాయకులు కేవలము తమ పిల్లలకి పవర్ కొరకనో లేకపోతే తమకు పవర్ కనో భూములు ఆక్రమించుకోవడానికి అధికారం ఉండే పార్టీతో, లేకపోతే మన కష్టం, లేకపోతే ఎన్ఐఏ వస్తుంది, లేకపోతే ఈడీ వస్తుంది. ఇది ఏమి రాజకీయాలు? ఇది భ్రష్టుపట్టిన రాజకీయాలు. దీంట్ నుంచి మనం బయటపడాలి. ఇది బయటపడడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దానికి ఏమైనా దోహదం చేస్తే చరిత్రలో వాళ్ళకు స్థానం ఉంటుంది. పడిపోతే చరిత్రలో వాళ్ళంతా విలన్స్గానే మిగిలిపోతారు. ఇది ప్రొఫెసర్ హరగోపాల్ సార్ చెప్తున్నాడు మాట.